కీర్తనలో 1వ అధ్యాయం. దుష్టుల ఆలోచన చొప్పున నిలువక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చుండి చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో ఎవరిని నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చుట్టూ వలెనుండెను. అతడు చేయనిదంతయు సఫలమగును. దుష్టులు అలాగే నుండక గాలి చెదరగొట్టు వలె నుండురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడుపును. దేవుడి వాక్యం దీవించు. ప్రైజ్ ప్రైజ్ ద లార్డ్ అండి. ప్రైజ్ ద లార్డ్. ఈ సమయాన్ని మనం ప్రదీప్ గారికి అప్పగిద్దామండి. ప్రదీప్ గారిని నేను ఈ మధ్య లెంట్ కాలంలో మార్నింగ్ డివోషన్ టైంలో సికింద్రాబాద్ చర్చ్లో కలిశాను. అప్పుడు ఒకసారి మాట్లాడుతూ బ్రదర్కి విషయం చెప్పినప్పుడు ఆయన సంతోషంతో నేను రెడీగా ఉంటానండి, నాకు ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పినప్పుడు నిన్నటి దినం చాలా షార్ట్ నోటీస్లో నిన్నటి దినం మార్నింగ్ ఫోన్ చేసినప్పుడు రేపే అని చెప్పి చాలా సంతోషంగా ఒప్పుకున్నారు. సో సమయానికి వితౌట్ వేస్టింగ్ మచ్ టైం మనం ఈ సమయాన్ని ప్రదీప్ బ్రదర్కి అప్పగిద్దామండి. ఓవర్ టు బ్రదర్. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ ద లార్డ్ టు ఎవ్రీవన్. దేవుని ప్రేమను బట్టి ఈ రీతిగా ఉదయాన్నే మరి దేవుని సన్నిధిని కూడడానికి ఈ కృపను మరి ఈ తరుణాన్ని సమయాన్ని ఇచ్చిన దేవునికి మరి ఇజ్రాయేల్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. వాక్యంలోనికి వెళ్దాం. మరి కీర్తనకారుడు రాసిన 1వ కీర్తన, మరి ఇది ప్రతి ఒక్కరికి, చిన్న బిడ్డలకేమి ప్రతి ఒక్కరికి కంఠస్థంగా వచ్చిన వాక్యమే. మరి ఇది చూసినట్లయితే దీంట్లో ఆత్మీయ సత్యం ఏంటనేది ఒక 5-10 నిమిషాలు 15 నిమిషాల నాకు సమయం ఉంది కనుక దీంట్లో నేను విడమర్చడానికి నా శాయశక్తిలో ప్రయత్నిస్తాను. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. మరి ఇక్కడ ఎవరు ధన్యులు? యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగం మీరు చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అక్కడ ధన్యతల గురించి యేసుప్రభు వారు వివరిస్తూ ఉన్నారు. అది నూతన నిబంధన గ్రంథం అది. కానీ ఇక్కడ కీర్తనకారుడు గొర్రెల కాపరిగా ఉండి బాలుడుగా ఉన్నప్పుడే మరి ధన్యకరమైన జీవితంలో ఉండాలంటే ఏ అనుభవంలో మరి క్రీస్తును పోలిన వారముగా మనం నడుచుకోవాలి అని అని ఇక్కడ తన ఆధ్యాత్మికమైన అనుభవాన్ని మనందరికీ వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ మీరు చూస్తే దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. ఇక్కడ 3 అనుభవాలు మనకు చూపిస్తున్నాడు కీర్తనకారుడు. ఏంటంటున్నాడు? నడవద్దంటున్నాడు. ఎవరితో? దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దంటున్నాడు, నిలవద్దంటున్నాడు, అండ్ కూర్చోవద్దు అని అంటున్నాడు. అంటే మరి ఇక్కడ కీర్తనకారుడు దైనందిన జీవితంలో ప్రతి క్రైస్తవుడు అంటే క్రీస్తును పోలిన క్రైస్తవుడుగా మనం పిలువబడుతూ ఉన్నాం. మీరెవరు అని అంటే మనం క్రైస్తవులు అని మనం చెప్పుకుంటాం. క్రైస్తవులు అంటే దాని నిర్వచనము క్రీస్తును పోలినవాడు. అపోస్తుడైన పౌలు సెలవిస్తూ ఉన్నాడు, నేను క్రీస్తును పోలి ఉన్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. అంటే ఇట్ ఈస్ నాట్ దట్ టఫ్, ఇట్ ఈస్ ఈజీ దట్ ఐఎమ్ రిజెంబ్లింగ్ గాడ్ అండ్ వాకింగ్ విత్ గాడ్. మీరు నన్ను పోలి నడుచుకో అని మరి అపోస్తుడైన పౌలు సెలవిస్తూ ఉన్నాడు. అదే రీతిగా ఇక్కడ కీర్తనకారుడు కూడా ఏమంటున్నాడంటే మరి మనము నిలిచే అనుభవంలో ఉండకూడదు, తర్వాత నడిచే అనుభవంలో ఉండకూడదు, కూర్చునే అనుభవంలో కూడా ఉండకూడదు. నీవు లేచి అక్కడ ఆదాము మన అబ్రహాముతో మరి దేవుడు 12వ అధ్యాయం నేను చదువుతాను. ఆదికాండం 12వ అధ్యాయానికి ఒకసారి వచ్చినట్లయితే, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. మరి నేటి దినాన క్రైస్తవులు మరి ఎక్కడో పడిపోయిన స్థితిలో మనము ఉంటున్నాము గనుక మరి వాక్యము ఇదేంటంటే ఇది ప్రస్తుతం ఉన్నట్లుగానే వాక్యం ఉంటుంది. అది రాయబడింది ఎన్నో వేల సంవత్సరాల క్రితం అయినప్పటికీ ఈ వాక్యం ఏంటంటే ఇది అలంకార రూపకమైన వాక్యం. ఇది ప్రస్తుతం ఉన్నట్లే. whenever you read the Bible, whenever you read any verse from the Bible, it quotes as if it is in present situation. దేవుడు మనతో ప్రస్తుతం మాట్లాడినట్టుగానే ఉంటుంది. అందుకని ఇక్కడ మీరు చూస్తే ఆదాముతో మరి ఇక్కడ అబ్రహాముతో మరి ఎన్నో వేల సంవత్సరాలు విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు అబ్రహాం. మరి ఎందుకు ఎక్కడున్నాడు అని మీరు చూస్తే మరి యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి నీవు బయలుదేరి నేను నీకు చూపించు దేశం. మరి ఇక్కడ మనకు గుర్రజాడ అప్పారావు గారని మనకు కవి మనకు పరిచయం.
ఆయన ఏమంటున్నాడంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. మరి దేశం అంటే మరి ఇక్కడ దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు, నీవు లేచి నీ దేశం నుండి, అంటే ఆ దేశం అంటే ఆ మనుష్యుల మధ్యలో నుంచి నువ్వు వచ్చేసేయాలి. ఎందుకు వచ్చేయమంటున్నాడు అని నేను ఒకసారి మీరు తిరిగి నేనే క్లుప్తంగా మీకు బోధిస్తూ ఉంటాను. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము, అక్కడ 1, 2, 3 వాక్యాలు నేను చూస్తే నేను చదువుతాను. ఆ 2వ వాక్యం నుంచి చదువుతాను. యెహోషువ జనులందరితో ఇట్లా నేను, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 2వ వాక్యం నుంచి, యెహోషువ జనులందరితో ఇట్లా నేను, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా చెప్పున్నదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరునకును తండ్రి అయిన తెరహు కుటుంబకులకును నది అంటే యూఫ్రటిసు అద్దరి నివసించిన ఇతరుల దేవతలను పూజించిరి. వాళ్ళు ఎక్కడున్నారంట? మరి అబ్రహాము తండ్రి, అబ్రహాం యొక్క తన అంటే సహోదరుడు మరి అక్కడ నాహోరు అనేవారు మరి అబ్రహాముకు సహోదరుడు. మరి వీరు ఎక్కడున్నారంట? నది అద్దరి ఉన్న, అంటే ఏ నది అది? యూఫ్రటిస్ నది అవతల ఎవరుంటారు? అన్యజనులు నివసిస్తూ ఉన్నారు. అన్య ఆచారాలు, అన్య పద్ధతుల మధ్య నివసిస్తూ ఉన్నారు. దేవుణ్ణి ఎరిగిన వారు కారు వారు, దేవుడు ఆజ్ఞలను ఎరిగిన వారు కారు, దేవుని ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలియని స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఎవరి మధ్య ఉంటున్నావు, నువ్వు ఎవరితో సహవాసంలో ఉన్నావు అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి దేవుడు అంటున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు. మరి ఎవరితో నీ సహవాసం ఉంది? ఎవరి మధ్యలో నువ్వు నివసిస్తూ ఉన్నావు? అక్కడ మీరు చూస్తే న్యాయాధిపతుల్లో ఒక న్యాయాధిపతుల్లో యెఫ్తా అనే ఒక న్యాయాధిపతిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అక్కడ యెఫ్తా ఎవరు అంటే వేశ్యకు పుట్టినవాడు. మరి తండ్రికి పుట్టినాడే, కానీ తండ్రికి పుట్టిన యాక్చువల్ భార్యకు పుట్టిన పిల్లలు అంటున్నారు, నీవు మా తల్లికి పుట్టలేదు గనక, నువ్వు వేశ్యకు పుట్టిన వాడవు గనక నీకు మాతో పాలు లేదు, నీకు మా తండ్రి ఆస్తిలో పంపకాలు లేవు అని చెప్పి అతన్ని వెలివేసి అతన్ని పంపించేసినారు. ఇప్పుడు యెఫ్తా ఎక్కడున్నాడు? తోబు అనే దేశంలో అల్లరి మూక మధ్య, అల్లరి జనం మధ్యలో ఉంటున్నాడు. కానీ ప్రత్యేకించి జీవించినాడు కనుక దేవుడు అతన్ని న్యాయాధిపతిగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ ఆదామును మనం ఎందుకు ఒకసారి ఆదామును కూడా జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి ఇక్కడ 3వ అధ్యాయము 9వ వాక్యం నేను చదువుతాను. ఆది కాండం 3వ అధ్యాయం 9వ వాక్యం మనకందరికి తెలిసిన వాక్యాలే. అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలము, క్షమించాలి, 9వ వాక్యం, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అనెను. అక్కడ మీరు చూస్తే మరి దేవుడు పిలుస్తున్నాడు, ఆదామా నువ్వెక్కడ? మరి దేవునికి ఆదాం ఎక్కడున్నాడో తెలియదా? ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుందని వాక్యం సెలవిస్తుంది. సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి మరుగైనది ఏదైనా కలదా? సమస్తము ఆయనకు ఆయనకి ఏది కూడా మరుగు చేయబడలేదు. ఆయన సమస్తము గ్రహించినాడు. ఆయన హృదయ రహస్యాలు, హృదయంలో పుట్టే ప్రతి ఆలోచనను ఆయన ఎరిగినవాడు. సమస్తమును ఆయన చూచే దేవుడు. ఆయన కన్నులు లోకమంతా సంచారం చేస్తుందని సెలవిస్తుంది. కానీ ఆదామును అడుగుతున్నాడు, ఆదామా నువ్వెక్కడ? మరి తినవద్దు అని చెప్పిన ఆజ్ఞ, ఒకటే ఆజ్ఞ ఆదాము అవ్వకు. మరి ఏదేను అంటే సమస్తము దేవుని మరి ఏందండి మాట ద్వారా, చేతి ద్వారా కలుగజేసి సమస్తాన్ని ఇది మంచిది అని మరి మానవులకు ఏది మంచిదో అది కలగజేసి మరి ఆదాము అవ్వను మరి దేవుడు అక్కడ ఏదేను అనుభవంలో పెట్టినాడు. ఏదేను అంటే దేవునితో సహవాసము, అది దేవుని ఇల్లు. అది మరి అక్కడ మీరు చూస్తే ప్రతి చల్లపుట్ట కూడా దేవుడు ఆ సమయానికి మరి ఏదేనుకి వచ్చేవాడు. ఆదాము అవ్వ, దేర్ వాస్ అ జంక్షన్ పాయింట్ వేర్ వీరు ముగ్గురు కూడా కలుసుకొని వీరు మరి ఆదాము అవ్వలు దేవునితో ముచ్చటించే అనుభవంలో ఉన్నారు, దేవునితో సహవసించే అనుభవంలో ఉన్నారు, దేవునితో కలిసి నడిచే అనుభవంలో ఉన్నారు. ప్రతిరోజు కూడా ఆ విధమైన అనుభవంలోనే ఉన్నారు. కానీ ఒకానొక రోజు పాపము వీరిని ఏలింది. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమం పాపము ద్వారా వచ్చిన జీతము మరణమే. మరి దేవుడు ఆదాము అవ్వకు మరి ఏదెన్లో ఉన్నప్పుడు వారికి ఇచ్చింది ఒకే ఆజ్ఞ. ఏది? ఈ చెట్టు పండు ఫలాన్ని మీరు తినకూడదు. ఏ చెట్టు అది? మంచి చెడ్డను ఇచ్చే వృక్ష ఫలాన్ని నువ్వు తినకూడదు అని అన్నారు. అక్కడ ఇంకో వృక్ష ఫలము కూడా ఉంది, జీవ వృక్ష ఫలము. జీవము అంటే యేసు ప్రభు వారు చెప్తున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్పేవారు కూడా తండ్రి వద్దకు రాలేరు. ఏంటది? నిన్ను నన్ను జీవింపజేసేది ఆయన వాక్యమే. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యంలో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉన్న వాక్యమే దేవుడై ఉన్నాడు.
అక్కడ జీవవృక్ష ఫలముగా ఉన్న యేసయ్య అక్కడే ఉన్నారు కానీ మరి సాతానుడు వారి మనోనేత్రాలను మూసివేసినాడు. ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములను ఏం చేసిందంట? గుడ్డితనం కలుగజేసింది. ఆ గుడ్డితనం కలుగజేయబడిన కారణాన అక్కడ జీవాన్ని ఇచ్చే వృక్ష ఫలాన్ని వారు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు. ఎందుకు అనంటే అప్పటి వరకు దేవునితో నడిచే అనుభవంలో ఉన్నవాడు ఆదాము, అవ్వ ఇప్పుడు ఎక్కడున్నారండి? చెట్ల చాటుకు దాక్కొని ఉన్నారు. చెట్ల చాటుకు వెళ్ళిపోయినారు. ఎందుకు అనంటే వారిలో ఇప్పుడు భయం వచ్చేసింది. పాపం వారిని ఏరిన కారణాన, ఆజ్ఞ అతిక్రమం పాపము, ఆ పాపం వారి జీవితంలో వచ్చిన కారణాన మానవ జీవితంలోనికి భయం వచ్చేసింది. అక్కడ మీరు చూసినట్లయితే చల్లపూటను ఆదాము అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని. ఎక్కడున్నారు వీళ్ళు? తోటలోనే ఉన్నారు. తోట అంటే సంఘానికి అంటే సాదృశ్యమైంది, సహవాసానికి సాదృశ్యమైంది. అంటే దేవునితో సహవాసంలోనే ఉంటున్నారు వీళ్ళు. ఎందుకంటే దేవుడు అక్కడికి వచ్చి ఉన్నాడు. ఆ టైంకి దేవుడు అక్కడ నడుస్తూ ఉన్నాడు. దేవుని ఉనికిని వారు గుర్తుపట్టినారు. ఒకసారి నేను పైన కొంచెం చదువుతానండి. 8వ వాక్యం. చల్లపూటను ఆదాము అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనిరి. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవెక్కడున్నావనెను. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటిని. చూడండి, మరి మానవ జీవితంలోనికి ఎప్పుడు భయము? అక్కడ మీరు చూస్తే పాపము మనల్ని ఏలినప్పుడు, మనము పాపానికి లోనైపోయినప్పుడు మనల్ని సాతానుడు ఏం చేస్తాడు? తన హస్తగతంలోనికి తీసుకోవడమే కాదు కానీ మన జీవితంలోనికి భయాలు వచ్చేస్తాయి. మరి మొదటిగా ఆది మానవులైన ఆదాము, అవ్వ జీవితంలో మొదటిగా వారికి భయానికి లోనైపోయి ఉన్నారు. ఎందుకంటే పాపానికి దాసులైపోయినారు. ఒక్కటే ఆజ్ఞ దేవుడు వారికి ఇచ్చినాడు, ఈ చెట్టు పండు ఫలాన్ని తినకూడదు అని అన్నారు. మరి అప్పటి వరకు దేవునితో నడిచే అనుభవంలో ఉన్నవాడు, అప్పటి వరకు దేవునితో ముచ్చటించే అనుభవంలో ఉన్నవాడు, అప్పటి వరకు దేవునితో మాట్లాడే అనుభవంలో ఉన్నవాడు, దేవుని స్వరాన్ని వినే అనుభవంలో ఉన్నవాడు, అప్పటి వరకు దేవుని ముఖాన్ని దర్శించే అనుభవంలో ఉన్నవాడు ఇప్పుడు చెట్ల చాటుకి వెళ్ళిపోయినాడు. ఎందుకనంటే మరి కీర్తనకారుడు అదే చెప్తున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. అంటే ఏం చేయమంటున్నాడు అక్కడ కీర్తనకారుడు? మన దైనందిన జీవితంలో అని మీరు జ్ఞాపకం చేసుకుంటే, వీ హ్యావ్ టు రన్ ఫర్ జీసస్. అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అక్కడ నేను చదువుతాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. అక్కడ అపోస్తుడైన పౌలు తన అనుభవ సాక్ష్యాన్ని ఈ విధంగా పంచుతున్నాడు. చూస్తే 3వ అధ్యాయము 12వ వాక్యం నుంచి చదువుతాను. ఫిలిప్పీలు 3, 12, 13 2 వాక్యాలు చదువుతాను. ఇదివరకే నేను గెలిచితి అని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితి అని అయినను నేను అనుకోనట్లేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. మరి పౌలు ఆయన అనుభవాన్ని మీరు చూసినట్లయితే, పౌలు తన అనుభవ సాక్ష్యాన్ని ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సంఘ స్థాపకుడు, ఓకే, తర్వాత విజ్ఞాపనకర్త, అంటే ఎంతో విలపించి ప్రార్థించే అనుభవంలో ఉన్నవాడు. చెరసాల్లో ఉన్నా కూడా సంఘాలను బలపరుస్తూ ఉన్నాడు. నాయకుడుగా ఉన్నాడు, తర్వాత కాపరిగా ఉన్నాడు, సంఘాన్ని కాపుదల చేసే కాపరిగా ఉన్నాడు. ఆయన పనులు చూస్తే ఎన్నో పనులు ఆయన చేస్తూ ఉన్నాడు. తన అనుభవాన్ని ఒకసారి మనం వెనకేసుకున్నాడు, ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఒక్క పని కాదండి ఆయన చేసింది, అనేకమైన పనులు ఆయన చేస్తూ, సంఘాలను స్థాపిస్తూ, ఆ సంఘాలని బలపరుస్తూ, ఆ సంఘాలని కావాల్సిన ఆత్మీయ ఆహారం ఇస్తూ, వారందరినీ మరి ఖండించే వారిని ఖండిస్తున్నాడు, గద్దించే వారిని గద్దిస్తున్నాడు. వారిని ఏంటండి, తప్పు దారిలో ఉన్న వారిని కూడా మరి సరైన దారిలో చేస్తున్నాడు. ఆయన ఎక్కడున్నా కూడా ఆత్మలను రక్షించే భారాన్ని కలిగి ఉంటున్నాడు. మరి చెరసాల్లో ఉండి ఆయన ఏం చేస్తున్నాడంటే, అక్కడ సంకెళ్ళు వేయబడి అతనితో ఉన్న మరి అక్కడ సహ ఖైదీలు ఉన్నారు. అక్కడ పౌలు, శీల అనేవారు మరి అక్కడ పుతోను అనే దయ్యం పట్టిన ఆమెను దయ్యం వదిలించిన కారణాన నా లాభ సాధనం అంటే ఆమె ఏం చేస్తుందంటే, ఒక ఆమెకి దయ్యం పట్టింది, పుతోను అనే దయ్యం పట్టింది. మరి ఇక్కడ ఎవరు పౌలు అంటే ఎవరు? క్రీస్తుకు సాదృశ్యమై ఉన్నాడు. నేను క్రీస్తును పోలిన ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. మరి ఆయన క్రీస్తుకు సాదృశ్యమైన నాతో మీకేం పని అని అంటుంది పుతోను దయ్యం. నీమెను వదిలిపో అని అక్కడ ప్రార్థించినప్పుడు ఆమెని ఆ దయ్యం వదిలిపోయింది. ఆ దయ్యం ఏం చేస్తుందంటే సోద చెప్తుంది. ఆమె మీదకి దయ్యం ఆవరించినప్పుడు ఆమెను లోబర్చుకొని ఒకడు ఏం చేస్తున్నాడంటే లాభ సాధనం, అంటే
బిజినెస్ చేస్తున్నాడు, సోద చెప్పించుకుంటున్నాడు. టికెట్ తీసుకొని, ఇదిగో బాబు నీకు ఏం జరిగింది, ఏం జరగబోతుంది, ఏమి ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది, ఏం జరిగింది, సోద చెప్పించుకుంటున్నాడు అనమాట టికెట్ తీసుకొని. ఇప్పుడు ఆమెలో ఉన్న దయాన్ని వదిలించిన కారణాన ఇప్పుడు ఏం చేసినారంటే పౌలు శీలల్ని ఇద్దరిని చెరసాల్లో పెట్టి మరి బొండలు బిగించి వారిని కొరడాలతో కొట్టినారు. ఆ భయంకరమైన పరిస్థితిలో అపొస్తలుల కార్యం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి అక్కడ వారు ఏం చేస్తున్నారు, వారు స్తుతిస్తూ ఉన్నారు, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు. అక్కడ ఖైదీలు ఉన్నారు. ఎక్కడ జైల్లో ఎవరుంటారు, మానభంగాలు చేసిన వాళ్ళు, మర్డర్లు చేసిన వాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళు, లేకపోతే ఏదో ఘోరాలు చేసిన వాళ్ళు, దొంగతనాలు దోపిడీలు చేసిన వాళ్ళే ఉంటారు అక్కడ మరి ఇప్పుడు వీళ్ళు స్తుతిస్తూ ఉంటే, అర్ధరాత్రి వేళ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటే చెరసాల పునాదులు వణికిపోయినాయి. చెరసాల పునాదులు అక్కడ అన్ని మొత్తం గేట్లన్నీ తెరవబడ్డాయి, మొత్తం ద్వారాలన్నీ ఇరిగిపోయినాయి. అరే అప్పుడు జైలర్ వచ్చి ఆయన చూస్తే, అరే మొత్తం ద్వారాలన్నీ తెరవబడ్డాయి, దొంగలు ఉన్నారో వెళ్ళిపోయినారో, ఖైదీలు ఉన్నారో వెళ్ళిపోయినారో అని తను తాను పొడుచుకొని చావుపోయినాడు. ఎందుకనంటే ఇప్పుడు ఆయన జవాబుదారి, ఆయన పై అధికారులకు జవాబుదారి. అరే ఇంత పెద్ద జైలర్గా నేనున్నాను, మరి ద్వారాలన్నీ ఇరిగిపోయినాయి, మరి లోపల ఉన్న ఖైదీలు వెళ్ళిపోయింటారేమో అనే అపోహతో ఏం చేస్తున్నాడంటే తను తాను పొడుచుకొని చనిపోతే, సహోదరా మేమందరం ఇక్కడే ఉన్నామంటారు. ఏమంటున్నాడు, మేమందరము అని అంటున్నాడు అపోస్తుడైన పౌలు. మేము అంటే అక్కడ ఓన్లీ పౌలు శీలనే కాదు, ఖైదీలందరూ ఉన్నారు. అక్కడ పౌలు ఎక్కడుంటే అక్కడ వారందరినీ రక్షణ అనే అనుభవంలో నడిపిస్తూ ఉంటాడు, వారందరినీ మారు మనసుకుండా నడిపిస్తుంటాడు. ఫిలెమోను పత్రిక 1వ అధ్యాయంలో మీరు చూస్తే ఏందండి, నా ప్రేమను బట్టి నిన్ను వేడుకున్నది ఏమనగా, ఫిలెమోనుకు ఒక పత్రిక రాస్తున్నాడు చెరసాలలో నుంచి. ఏమంటున్నాడు, ప్రేమను బట్టి నిన్ను వేడుకున్నది ఏమనగా ఏదంట, ఒనేసిము అనే ఒక యవనస్తుడు ఉన్నాడు. ఫిలెమోను ఇంట్లో పనివాడుగా ఉన్నాడు. వాడు దొంగతనం చేసి పట్టుబడ్డాడు, ఇప్పుడు చెరసాల్లో ఉన్నాడు. అక్కడ పౌలు అతన్ని ఎదుర్కొన్నాడు. నేను కనిన నా కుమారుడైన ఒనేసిము అంటున్నాడు. అంటే ఏం కన్నాడండి, ఒక పాపి రక్షణ విషయమై పాటుపడి అక్కడ వాడిని రక్షించినాడు. ఇప్పుడు అక్కడ మీరు చూసినట్లయితే ఒనేసిము మునుపు నిష్ప్రయోజకుడే, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరం. నాకు అని అపోస్తుడైన పౌలు సంబోధిస్తున్నాడు. నాకు అని అంటే నేను క్రీస్తుని పోలి ఉన్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. అంటే ఇప్పుడు అపోస్తుడైన పౌలు పరమ యేసు క్రీస్తుకు సాదృశ్యమై ఉన్నాడు. అంటే నాకంటే క్రీస్తు ప్రభు వారికి సాదృశ్యమై ఉన్నాడు. అంటే ఎవరికి ప్రయోజనకరంగా మనం జీవించాలి, మన జీవించిన కాలము ఎవరికి ప్రయోజనకరంగా జీవించాలి అనేది మన ఆత్మీయ జీవితంలో మనము మరి ఇది చేసుకోవాలి. అందుకని ఇక్కడ మీరు చూసినట్లయితే మరి ఆదాముతో దేవుడు అంటూ ఉన్నాడు, చల్లపూట ఎక్కడున్నారు వీళ్ళు, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నువ్వెక్కడున్నావని. అందుకు ఆదాము, నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబరిగా ఉంటిని. తోటలోనే ఉన్నాడు అంటే సహవాసంలోనే ఉంటాడు, దేవుని వాక్యాన్ని వినే అనుభవంలో కూడా ఉంటారు. ఎందుకంటే వినుట ద్వారా విశ్వాసం, అది క్రీస్తుని గురించిన మాటలు కూడా వింటున్నాడు. ఎవరిది, యేసు ప్రభు వారి మాటలు వింటున్నాడు, దేవుని మాటలు వినే అనుభవంలోనే ఉన్నాడు, సహవాసంలోనే ఉన్నాడు. కానీ ఆయనతో నడిచే అనుభవాన్ని కోల్పోయినాడు, ఆయనతో పరిగెట్టే అనుభవాన్ని కోల్పోయినాడు. అందుకే అంటున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. వాడు నీటి కాలువన యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఎట్లా ఉంటదంట, ఎలాంటి పరిస్థితుల్లో అయినా, ప్రతికూలతలు మన జీవితంలో ఎదురైన మేలైన ప్రతివిని ఆశీర్వాదాన్ని మనం వెంటాడుకోవాలంటే, ఎందుకంటే నేను సహవాసంలోనే ఉన్నాను, నేను ప్రార్థనా జీవితంలోనే ఉన్నాను, నేను వాక్యం అనే అనుభవంలోనే ఉన్నాను, కానీ ఎందుకు నాకే ఈ శ్రమ, ఎందుకు నాకే ఈ శోధన, ఎందుకు నాకే ఇరుకు, నాకే ఇబ్బంది ఎందుకు అని మన జీవితంలో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయనతో నడిచే అనుభవాన్ని కోల్పోయిన క్రైస్తవులు ఎంతో మంది ఉన్నారు. అందుకే యేసు ప్రభువు అంటున్నాడు, ఈ ప్రజలు పై పెదవులతో నన్ను స్తుతిస్తారు, వారి హృదయం నాకు దూరంగా ఉంది. ఆయనతో నడిచే అనుభవాన్ని కోల్పోతున్నారు. ఆదాము సహవాసంలోనే ఉన్నాడు. ఏదేను అంటే దేవుని సహవాసము, దేవుని ఇల్లు, దేవునితో నడిచే అనుభవంలో కోల్పోయినాడు గనుక స్వరాన్ని వింటున్నాడు. చూడండి, ఎక్కడున్నాడు, సహవాసంలో ఉన్నాడు. దేవుడు వచ్చే ఉనికిని కూడా గుర్తుపట్టే స్థితిలో ఉన్నాడు. కానీ పాపం అతను ఏలింది. ఎక్కడున్నాడు ఇప్పుడు, చెట్ల చాటు మధ్యలో ఉన్నాడు. మరి నువ్వెక్కడున్నావు, నేను ఎక్కడున్నాను అనేది మనము ఆత్మను పరిశీలించుకోవాలి. మరి క్రైస్తవులుగా మనం ఎందుకంటే దేవుని రాకడ నేడో రేపో తెలియని స్థితిలో ఉన్నాం. ఒకసారి మరి నేను 5వ అధ్యాయానికి రండి. 5వ అధ్యాయం, ఆది కాండం 5వ అధ్యాయంలో ఇక్కడ 1-2-3 వచనాలు నేనే చదువుతాను. అయ్యగారు 6 o'clock వరకు టైం ఉంది కదండి. అవునండి, 6 వరకు అండి. సో అనదర్ 2 minutes ఐ విల్ క్లోజ్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే జినియాలజీ,
ఓకే, వంశావళిని ఇక్కడ ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ 5వ అధ్యాయం ఆదికాండం 15 నుంచి 24 వచనాలు నేను క్లుప్తంగా దీన్ని మీకు వివరిస్తా. మహలెలే 600 ఏండ్లు బ్రతికి ఎరేదును కనెను. అంటే ఇక్కడ ఒక జినియాలజీని మనకు చెప్తున్నాడు. మహలెలే 600 ఏండ్లు బ్రతికి ఎరేదును కనెను. ఎరేదును కనిన తర్వాత మహలెలే 830 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మహలెలే దినములన్నీ 895 ఏండ్లు. ఎన్ని ఇయర్స్ బతికిందండి? దేర్ ఇస్ నో పర్సన్ హూ హాస్ లివ్డ్ ఫర్ సో లాంగ్ అంటిల్ హియర్. ఇక్కడ వరకు మీరు చూస్తే ఆదామును దేవుడు ఏం చెప్తున్నాడు? నీవు ఈ చెట్టు పండు ఫలాన్ని తింటే నిశ్చయంగా చనిపోతావని చెప్పిండు. కానీ ఆదాము చనిపోయిందా? ఆత్మలో చనిపోయినాడు, కానీ శరీరకంగా హీ లివ్డ్ ఫర్ 930 ఇయర్స్. 930 సంవత్సరాలు బ్రతికిండు ఆదాము. ఇక్కడ మీరు చూస్తే మహలెలే అనే అతడు 895 ఏండ్లు బ్రతికినాడు. అతని కుమారుడు ఎరేదు 160 ఏండ్లు బ్రతికి హనోకును కనెను. హనోకును కనిన తర్వాత ఎరేదు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఎరేదు దినములన్నీ 965 ఏండ్లు అతడు మృతి పొందెను. ఎరేదు ఎన్ని సంవత్సరాలు అంటే అతని తండ్రి 895 సంవత్సరాలు బ్రతికితే ఎరేదు బ్రతికినది 962 సంవత్సరాలు బ్రతికిన 962 ఇయర్స్ ఇస్ వాట్ ఎరేదు లివ్డ్. అతని కుమారుడు హనోకు, ఇప్పుడు ఎరేదు చనిపోయినాడు, కుమారుడైన హనోకును కన్నాడు. హనోకు 65 సంవత్సరాలు బ్రతికి కుమారులను మరి మెతుషెలెను కనెను. హనోకు మెతుషెలెను కరిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని కొనిపోయాను గనక అతడు లేకపోయాను. ఇది మనము ఒక జినియాలజీగా మనం చదువుకుంటాం. ఎందుకు పరిశుద్ధాత్ముడు ఈ వాక్యాన్ని ఇక్కడ రాయించినాడు? ద యాక్చువల్ మ్యాటర్ ఇస్ దట్ ఇట్ ఈస్ నాట్ ద కౌంట్ ఆఫ్ ఇయర్స్. నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతికినావు అనేది ముఖ్యం కాదు. ఇక్కడ 930 సంవత్సరాలు ఆదాం బ్రతికినాడు. ఎరేదు 895 సంవత్సరాలు బ్రతికినాడు. అతని కుమారుడు మరి అక్కడ మీరు చూసాం మెహలెలే 895 సంవత్సరాలు బ్రతికినాడు. ఎరేదు 962 సంవత్సరాలు బ్రతికినాడు. ఎన్ని సంవత్సరాలు వీళ్ళు బ్రతికినారు? బ్రతికి ఏం చేస్తున్నారు? కుమారులను కుమార్తెలను కంటూ పోతూ ఉన్నారు. అందులు కూడా కంటాయి. కానీ మన జీవితంలో ఇక్కడ మీరు చూస్తే హనోకు బ్రతికింది 365 సంవత్సరాలే, కానీ దేవునితో నడిచిన అనుభవము 300 సంవత్సరాలు. మరి అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, ఆయనతో పరిగెత్తే అనుభవంలోకి నువ్వు రావాలి. నేను వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి గురించి నేను వేగిరి పడుతున్నాను పౌలు అంటున్నాడు. నా పందెపు రంగంలో ఉన్నాను అంటున్నాడు. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. ఆ పరుగులో ఉన్నామా? ఏంటి ఆ పరుగు అంటే? ఆయనతో నడిచే అనుభవమే పరుగు. ఆయనతో నడిచే అనుభవంలో లేని క్రైస్తవులు అనేక మంది ఉన్నారు. ఆ అనుభవంలో ఉంటే మేలైన ప్రతివిని ఆ ఆదాము మరి అక్కడ అబ్రహాము ఎందుకు ఆశీర్వదింపబడ్డాడు అని మీరు చూస్తే ఆ సహవాసము నుంచి, వారి నుంచి, బంధువుల నుంచి, నీ దేశం నుంచి, నీ మిత్రుల నుంచి, వారందరి నుంచి నువ్వు బయటకు వస్తే నువ్వు ఆశీర్వదింపబడతావు. ఆయన ఆశీర్వాదాన్ని అక్కడ ఉన్న దేశము, వారి ఆస్తి, వారి పశువులు, మందలు అవన్నీ కూడా వారు కలిసి నివసించలేనంత విస్తారమైపోయినాయంట. ఎందుకంటే యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమునిచ్చును, అది నరుల కష్టము చేత అధికము కాదు. అట్టి ఆశీర్వాదము దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చే గొప్ప దేవుడు. ఆ ఆశీర్వాదం మన జీవితంలో నిలిచి ఉండాలంటే ఆయనతో నడిచే అనుభవంలోనికి మనం రావాలి. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని కొనిపోయినాడు. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని, అంటే ఆఫ్టర్ ఫినిషింగ్ ద రేస్. ఆయనతో నడిచిన అనుభవం ముగించిన తర్వాతే నీ ఆశీర్వాదం. అసలు ఆశీర్వాదం ఎందుకు రావట్లేదు? నేను దేవుల్లోనే ఉన్నాను, వాక్యం చదువుతున్నాను, ప్రార్థన చదువుతున్నాను, సహవాసంలోనే ఉంటున్నాను, ఎందుకు రావట్లేదంటే ఆయనతో నడిచే అనుభవాన్ని కోల్పోతున్నాం చాలా మంది. ఆయన అంటే ఎవరండి? వాక్యమే. ఆది అందు వాక్యం ఉండేను, వాక్యం దేవుని. ఆ వాక్యముతో నడిస్తే నీ అనుభవం నా అనుభవం హనోకు వలె, నీ అనుభవం నా అనుభవం మరి అక్కడ మీరు చూస్తే అబ్రహాము వలె ఉంటుంది. అక్కడ ఆది కాండం 6వ అధ్యాయం 9వ వాక్యంలో కూడా అయిపోయింది, ముగించేసినాను. ఆది కాండం 6వ అధ్యాయం 9వ వాక్యంలో ఇక్కడ ఏమంటున్నాడు? హనోకు వంశావళి ఇదే. హనోకు నీతిపరుడును, అతని తరములో నిందారహితుడై ఉండెను. హనోకు దేవునితో కూడా నడిచినవాడు. అది ఎందుకండి? నోవహు ఎందుకు రక్షణ అనే ఓడలో ప్రవేశించినాడు? ఎందుకు ఆ యనమండుగురే రక్షింపబడ్డారంటే దేవునితో నడిచే అనుభవంలో హనోకున్నాడు. అందుకని దేవుని అతన్ని ఆ మహా ఉపద్రవకరమైన పరిస్థితి నుంచి తప్పించినాడు. మరి నీవు కూడా, నేను కూడా అటువంటి ఉపద్రవకరమైన పరిస్థితి నుంచి తప్పింపబడి ఆ రక్షణ అనే ఓడలో ప్రవేశించాలి అని అంటే ఆయనతో నడిచే అనుభవంలోనికి రావాలి. అటు రీతిగా దేవుడు నాకు ఇచ్చిన సమయానికై, మరి నాకు ఈ సమయాన్ని కల్పించిన ఇశ్రాయేల్ గారికి నా హృదయపూర్వక వందనాలు.
మీ అందరికీ కూడా ప్రైజ్ అలాడండి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ